చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చేసావే పిల్ల నచ్చేసావే, నచ్చేసావే పిల్ల నచ్చేసావే. వర్ష, నేను ఈ లోకంలో ఉండొచ్చు కానీ నా లోకం మాత్రం నువ్వే. ఏమో నాకు ప్రాణం ఉండొచ్చు కానీ నా ప్రాణం మాత్రం నువ్వే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు విఆర్ డాక్టర్స్ అకాడమీ. గత 4 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ విఆర్ డాక్టర్స్ అకాడమీ. ఏంటి జోడీ కొత్తగా ఇక్కడ కనిపిస్తాం అనుకుంటున్నారా? మేము జోడీగా నవ్వించాం, జోడీగా డాన్సులు కూడా చేసాం, జోడీగా చాలా చేసాం. ఫస్ట్ టైం జోడీగా యాంకరింగ్ కూడా చేయబోతున్నాం. మా ఈ ప్రేమ కావాలి షో కాన్సెప్ట్ ఏంటంటే, మనందరి మధ్య ఉంటూ మనందరి కోసం పని చేస్తూ చాలా చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఓ గంట సేపు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేయటమే మా ఈ యొక్క షో కాన్సెప్ట్. ఈ షోకి ఈ రోజు దానిలో భాగంగా మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వారు వచ్చారు. సో మా ప్రేమ కావాలి తరపు నుంచి హార్ట్లీ వెల్కమ్ సార్. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency, that is police. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ప్రేమ కావాలి. మీకు ఈ షోకి రావటం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అవకాశం ఇచ్చిన మా ట్రాఫిక్ కమిషనర్ గారికి, అలాగే మా ట్రాఫిక్ డీసీపీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేమైతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు వెళ్ళి ఆ సోఫాలో కూర్చుంటే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. మనందరికి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ ఎనర్జీ కోసమే మా స్టూడెంట్స్ కూడా వచ్చారు. హార్ట్లీ వెల్కమ్. మా ఫస్ట్ ఎపిసోడ్ కి మీరు రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా ఉంది? పంజరాజ్ ట్రాఫిక్ ప్లేస్, నా పేరు సతీష్ కుమార్. నేను దొరికే ఉంటాను సార్, నేను దొరికే ఉంటాను సార్ 3 సార్లు అన్న మీకు. ఆ సార్ అయితే ఇందాక నన్ను బయట చూసి నువ్వే కదా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావు నువ్వు నాకని అన్నాడు దాకా. నా పేరు సత్యనారాయణ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం. అక్కడ నువ్వు దొరికినట్టు అనిపించింది, అందుకనే నేను మాట్లాడాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్, వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ మీరు ఎంజాయ్ చేసేదాకా ఎంటర్టైన్మెంట్ చేస్తానే ఉంటాం. మీరు చాలు మాకు ఈ రోజు అంటేనే మిమ్మల్ని వదిలిపెడతాం. అంటే మేము అడుక్కుంటాం సార్, సార్ వదిలిపెట్టండి సార్ అని, వదిలిపెట్టండి సార్ అని. నెక్స్ట్ మీరు సార్. సార్ మీరు ఒక్కసారి ఏమనుకోకపోతే ఒక్కసారి నుంచోరు. ప్రభాస్ అంత హైట్ ఉన్నారు మీరు అసలు, అంటే నీది లేదు కదా. నాది లేదు కదా కాదు, నువ్వు హైట్ లేవు కదా అన్నాలి. థ్యాంక్ యూ మేడం, ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్. ఇలాగే ఈ షో మంచిగా కావాలని కోరుకుంటున్నాను మేడం. సార్ ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ 2 జోడీలు రాబోతున్నాయి. ఫస్ట్ జోడీని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ బాబు అండ్ శ్రీవిద్య. పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రేమ కావాలి షోకి వచ్చారు కదా, బాగుంది అనిపిస్తుంది. వీడితోనే దొరికింది అది కూడా, వీడితోనే దొరికింది అది కూడా. మా ప్రేమ కావాలి కాన్సెప్ట్ చెప్తాను. ఇటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో మిమ్మల్ని ఒక సైడ్ వాళ్ళే సపోర్ట్ చేయాలి. మీరు చెప్పండి, బాబు శ్రీవిద్యకి మేము సపోర్ట్ చేస్తాం అనే వాళ్ళు చేతులు ఎత్తండి. చూసా మా అమ్మాయిలదే గెలుపు. మీ ఏం సార్ మీరు చెప్పండి, ఎంత కొత్త చెప్పండి సార్, ఎంత కొత్త చెప్పండి సార్. బాబు అని చెప్పండి. అయ్యో చూసాడు ఆయన బాబు అనట్లేదు, ఆపరా బాబు అంటున్నారు, ఆపరా బాబు అంటున్నారు. పోయి ఆ పోడియం దగ్గర నుంచోండి.
ఒక జోడీ అయితే వచ్చేసారు, మరి నెక్స్ట్ జోడీని పిలిచేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ పవిత్ర అండ్ సంతోష్. సంతోష్, నా వెనక తిరిగి నీ లైఫ్ రిస్క్ చేసుకో. ముళ్ళుంటాయని గులాబీలను ఇష్టపడటం మానేస్తాం అబ్బాయి. వెల్కమ్ పవిత్ర అండ్ సంతోష్, వెల్కమ్ టు ప్రేమ కావాలి. హలో, మేము యాంకర్స్ ఇక్కడ తెలుసా? చెప్పలేదు. చెప్తే రావు కదా. నువ్వు నిజంగా పవిత్రాన్ని ప్రేమిస్తున్నావా సంతోష్? ప్రేమిస్తున్నా. అయితే ఇప్పుడు తాళిస్తాం, కడతావా? కట్టేస్తా. ఒకసారి తాళి కట్టావు అనుకో, రూమ్ కి రెంట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి. తాళి కడితే ఇన్ని కట్టాలి భయ్యా. దానికి లంగా ఆరేసుకోవడానికి దండం కూడా నువ్వే కట్టాలి. ఫస్ట్ జోడి బాబు వాళ్ళు వచ్చారు, తర్వాత మీరు వచ్చారు. మీ ఇద్దరులో ఎవరైతే వాళ్ళు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తారో లాస్ట్ లో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ లో ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కూడా మామూలుగా ఉండదు. సార్, మా ఇద్దరు జోడీలు లవ్ చూశారు కదా, మీ ఇంట్లో మీ వైఫ్ తో ఉండే లవ్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా సార్? ఒకటి గుర్తు పెట్టుకోండి, వైఫ్ తో ఉన్నాయి మాత్రం షేర్ చేసుకోండి. ఛాన్స్ దొరికింది కదా, అన్ని షేర్ చేసుకోవడానికి అన్ని బయటపడతాయి. నాకు తెలిసి లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం కన్నా పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తేనే లవ్ అనేది ఆ వాల్యూ తెలుస్తుంది. మీరంటే మీ కాలంలో ఆ రూమ్స్ ఈ రూమ్స్ లేవు ప్రేమించాలి. సార్, మరి ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ లో మీ వైఫ్ కి ఎక్కువ టైం ఇవ్వలేరు కదా, ఈ టైం లో మీరు ఏదైనా సారీ చెప్పాలన్నా లేకపోతే లవ్ యూ చెప్పాలన్నా హ్యాపీగా చెప్పేయండి. సారీ ఐ లవ్ యూ చెప్పాలంటే పర్సన్ కంటే చెప్పగలుగుతాం, కానీ దేవతకు చెప్పలేము కదా. సార్, మీరు సార్? సుధీర్ నా పేరు. సూపర్ సార్. ఇప్పుడు మీరు డ్యూటీలో ఉంటారు, వేరే డ్యూటీస్ కి ఎక్కడికన్నా వెళ్తారు, అప్పుడు మీకు ఏమన్నా చిన్న గొడవలు లాంటి టైం ఇవ్వట్లేదు అలాంటి ఏమన్నా? సార్, అలాంటివి ఏముండవు సార్, ఎందుకంటే మై వైఫ్ చాలా లవ్ చేస్తున్నాను. ఈయనైతే ఎంత సిగ్గుపడుతున్నారంటే మురిసిపోతున్నారు అసలు. మీ వైఫ్ పేరు చెప్పండి ఫస్ట్. మా పేరు నాగరాణి, అది లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్. అబ్బా, 3 క్వశ్చన్లకు 3 దొరికారా? అరేంజ్, లవ్ విత్ అరేంజ్. ఇంకా నెక్స్ట్ లేచిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? 4 క్వశ్చన్. మీ డ్యూటీలో ఉన్నప్పుడు పొరపాటున వేరే వాళ్ళు తగులుతారు, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మేము చూసేదైనా ఏదైనా ఎప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. ఎవరిని చూసినా మీ వైఫ్ లాగే కనిపిస్తారు అంతేగా? అలా అయితే ఈ పాటికి వచ్చి ముద్దు పెట్టేవాడే నీకు. డ్యూటీ చేసేంత వరకు చాలా మంది కనపడతారు, ఏదేమైనా మా గుండెల్లో ఉండేది మాకు కావాల్సిన వాళ్ళు మా ఫ్యామిలీ. మన మిగతా వాళ్ళు కూడా కనుక్కుందాం. కనుక్కునే ముందు ఇంకా షో ఉంది కాబట్టి మధ్యలో అలా కనుక్కుంటూ వెళ్దాం. ఫస్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు డాక్టర్స్ అకాడమీ. గత 4 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ విఆర్ డాక్టర్స్ అకాడమీ. ఇంకెందుకు ఆలస్యం, మన షోలో కొన్ని రౌండ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ప్రేమ కావాలి షోలో ఫస్ట్ రౌండ్ పేరు తొలి పరిచయం. సో ఈ తొలి పరిచయం అంటే ఏంటంటే బేసిక్ ఇక్కడ ఒక జంట ఉంది, ఇక్కడ ఒక జంట ఉంది కదా. సో మీలో ఆ అమ్మాయిని ఫస్ట్ ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఏ సిచ్యువేషన్ లో కలిశారు అనేది మాతో షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవటమే కాదు, దాన్ని ఇక్కడ రీక్రియేట్ చేయాలి. స్టూడెంట్స్, ఈ రౌండ్ ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు? వీళ్ళ పవిత్ర. సార్, మీరే అనుకుంటున్నారు ఈ రౌండ్ లో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? మీరైతే వాళ్ళకి చెప్పా, ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు నీకు ఏమనిపించిందో చెప్పు. ఆ కుర్చీని మడత పెట్టి మీ ఫస్ట్ తొలి పరిచయం ఎలా జరిగింది అనేది అక్కడ చెప్పండి, ఇక్కడికి వచ్చి రిక్రియేట్ చేయండి. ఓకే సార్, మా తొలి పరిచయం ఎలా జరిగిందంటే 1 సంవత్సరం క్రితం నేను ఆడి కార్ లో జూబ్లీ హిల్స్ మీదగా వెళ్తుంటే సిగ్నల్ పడది, ఇంతలో ఒక అమ్మాయి బయట నుంచి వచ్చి అద్దం దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చి ఐఎమ్ సడన్లీ షాక్. నా పేరు ఎలా తెలిసింది? బాబులు మస్తు కామెడీ చేస్తుండే. సరదాగా ఇలా లుక్ ఇచ్చా. అప్పుడు ఆ అమ్మాయి కారు ఎక్కనా అన్నది. ఒక్క లుక్ ఇస్తేనే కారు ఎక్కనా అందా? అంటే నా కళ్ళలో ప్రేమ కనపడింది. నాకు ఆ చీకట్లో ఇది ఇలా ఉంటుందని కనపల్లా నాకు. తర్వాత అలా కారు ఎక్కించుకొని అదే ట్రాఫిక్ కానిస్టేబుల్ కనపడుకొని వెళ్ళిపోయా. ఇంకా మీకు తెలిసిందే, మీరు వెళ్తారు.
నీ ఫస్ట్ తొలి పరిచయం అది కాబట్టి సో అదే ఇక్కడ రీక్రియేట్ చేయాలి. ఓకేనా? రెడీ. చెక్ పోస్ట్ కాడికి వచ్చిన సిగ్నల్ పడుతుంది. రా వచ్చి అర్థం చూడు. మీరు సింగిలా? అవునండి. ఒరే నీ స్టోరీలో అదే కారెక్టర్ అని అడిగింది అన్నావు కదరా, నువ్వేంటి ఇంత కక్కుగా కారికట్లో సీట్ వెళ్ళి పెట్టుకో. అలా మేము హనీమూన్ కలా అలా ఒరే కారు తుడుచుకునే కారు ఎక్కింది ఏమన్నా ఏమన్నా ఆకలి అవుతుందా అని అనుకుంటా, నీ ఆకలి గురించి ఆలోచిస్తావేరా. తర్వాత అలా మేము అలా వెళ్ళి అలా కలిసి ఇలా పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. కారీ అమ్మ ఎప్పుడు కడతారు నువ్వు? నేను కారీ అమ్మ లోన్ సూపర్ రా సార్. ఎలా అనిపించింది వీళ్ళ తొలి పరిచయం మీకు? యాక్చువల్గా నాకు మధ్యాహ్నం డ్యూటీ ఉంది, అసలు మర్చిపోయినా సార్ నేను డ్యూటీ చాలా బాగా చేసిరాను. బాబు శ్రీవిద్య తొలి పరిచయం తెలుసుకున్నాం కాబట్టి పవిత్ర అండ్ సంతోష్ తొలి పరిచయం తెలుసుకుందాం. రెడీ. నేను షోకి వచ్చిన కొత్తలో 1 year అవుతుంది. డైరెక్టర్ భయ్యా నాకు చిన్న క్యారెక్టర్ ఒకటి ఉందని చెప్పేసి అని చెప్పాడు. అదంతా కూడా ఫిక్షనల్ అనుకున్నాం. అయితే తనకు తెలుసా అంటే తనకు తెలియదు అది అని చెప్పేసి అన్నారు. సరే ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటని చెప్పేసి అడిగారు నన్ను. నేను ఇలా ఇష్టపడుతున్నానని చెప్పేసి చెప్పా భయ్యకి చెప్పాను. సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తాను, డైరెక్ట్ వెళ్ళి ప్రపోజ్ చెయ్యని చెప్పేసి నాను పైకి ఎక్కాను చెప్పడానికి అని చెప్పేసి అని అందరి విషయంలో అందరికి కూడా సపోర్ట్ చేశారు నాకు. నేను కూడా చూసా. ఓకే చేద్దాం చూసావా మామూలు చూసావా? ఓకే చేద్దాం చూసావా మామూలు చూసావా? కానీ ఇప్పటికీ స్టిల్ ఏంటంటే 1 year అవుతున్నా ఇంకా తన ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. నీకై బ్రతికేస్తున్నా నిన్నే కలగంటున్నా. తను ప్రపోజ్ చేస్తున్నాడు కానీ నాకు యాక్సెప్ట్ చేద్దామంటే భయంగా ఉందన్నమాట. నువ్వే లేకుంటే జన్మిక వద్దంటున్నా. సంతోష్ నీకు నమ్మకం అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తావా? సంతోష్ ఈ అమ్మాయి కానీ నమ్మిదంటే ఈ స్టేజ్ మీదే నీకు కూడా ఐ లవ్ యూ చెప్పేస్తుంది. రెడీ డన్. అవి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి భరిస్తా అనట్లేదు, భరించగలను కాబట్టి ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. సార్ ఇప్పుడు ఏంటంటే బండికి లైసెన్స్ ఎట్లనో లేదంటే సి బుక్ ఎట్లనో ఈ లవ్ కూడా కార్డు ఉంటే చెప్పండి సార్, తీసుకొస్తాను నిరూపించుకుంటాను ఇక్కడే. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. లేదు పవిత్ర నీకు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అసలు? టైం కావాలి. సరే యాక్సెప్ట్ చేసే టైం తీసుకోండి. చేసాక టైం తీసుకునే గ్యాప్ ఉండదు, లవ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సంతోష్ పాపకి ఇంకా నమ్మకం రాలేదు. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తా, ఇదే మాట చెప్తా. అదే లేదు బేసిక్ గా సంతోష్ పవిత్ర మాకు బాగా క్లోజ్ గా తెలుసు కాబట్టి చెప్తున్నా. నిజంగా దేవుడు ఎందుకో మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ చేస్తాడేమో అనిపిస్తుంది. అలా చేస్తే మేమందరం కూడా హ్యాపీయే ఈ షో ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ కళ్ళ ముందే అంత మంచి రియల్ లవ్ చూసారు, సో మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది సార్. మీ లవ్ గుర్తొచ్చిందా? నా లవ్ ఏం లేదు సార్. నాకు స్కూల్లో ఎవరిని లవ్ చేయలేదా? లేదు మేడం. కాలేజ్ అప్పుడు? కాలేజ్ లో కూడా ఎవరిని చేయలేదు. ఆయన నువ్వు అనుకున్నావు ఏంటి? 10th ఒకడు, ఇంటర్ ఒకడు, డిగ్రీ ఒకడు. చేస్తాను సార్, ఎందుకంటే నేను జాబ్ వచ్చిన తర్వాత నాకు మ్యాచింగ్ చూసే టైంలో మా పేరెంట్స్ తన ఫోటో తెచ్చిచ్చారు. తనని చూడలేదు, ఖాళీ ఫోటో చూసి యాక్సెప్ట్ చేశాను. డైరెక్ట్ ఎంగేజ్మెంట్ కి వెళ్ళాను. మీకు చూడగానే అసలు ఏమనిపించారు లైవ్ లో? నాకు పర్ఫెక్ట్ జోడీ అనుకున్నాను అంతే. సో ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు మీ వైఫ్ ని మీరు? చాలా బాగా చూసుకుంటున్నాను మేడం. యాక్చువల్లీ ఏమవుతుందంటే నాకు టైం దొరకక మేము ఒక్కొక్కసారి 11 అవుతుంది 12 అవుతుంటది. మాకు వెళ్ళే టైం కి కొంచెం టైం తినాలి కదా అని చెప్పేసి కొంచెం కోప పడుతుంది. సో ఆ టైం కి మనం జర మేము కాంప్రమైజ్ చేసేసుకుంటే. ఏమని కాంప్రమైజ్ చేస్తారు? సారీ లేట్ అయిపోయింది. సార్ ఇంకా ఆ సారీ కూడా యాక్సెప్ట్ చేయకపోతే? ఆఫీస్కి వెళ్తున్నాను అంటే కంపల్సరీ నాకు బొట్టు పెడుతుంది. వచ్చేటప్పుడు కూడా నేను అలాగే ఆమె సంతోషాన్ని గురించి హ్యాపీగా వస్తాను, టెన్షన్ లేకుండా. నేను బయట విషయాలు ఇంట్లో చూపించుకోను కాబట్టి తను కూడా ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేస్తుంది. అమ్మాయిలు అన్ని విషయాల్లో ఓకే 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 అని కాంప్రమైజ్ అవుతూనే వస్తారు. మీ అబ్బాయిలు ఏంటో 4-5 రోజులు పట్టిద్ది. అక్కడ బొట్టు పెడతారు, నువ్వు బొక్క పెడతావు. సో ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది కాబట్టి ఒకసారి క్లాప్స్ వాళ్ళ కోసం.
సో సెకండ్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు విఆర్ డాక్టర్స్ అకాడమీ. గత 4 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్స్ గా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ విఆర్ డాక్టర్స్ అకాడమీ. ఎంత బాగా ప్లే చేసావు ఇమ్ము. ఆడికి చెప్పు థ్యాంక్స్. ఎందుకు? ఆడే ప్లే చేసింది. నా కోసం నువ్వు కాదా ప్లే చేసింది? నీ కోసం ప్లే చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. నీ కోసం నేను ఒకసారి ప్లే చేస్తా. కీబోర్డ్ కి గిటార్ సౌండ్ వచ్చిద్దా? గిటార్ సౌండ్ వచ్చిద్దా? ఇవన్నీ కాదులే గానీ సార్, మీకు జోడీస్ మీకు కూడా ఒకసారి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీబోర్డ్ ఇక్కడ ఉంది కదా, మీ తరపున ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళని మీరే ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళకి మేము ఒక సాంగ్ చెప్తాం, వాళ్ళు దీని మీద అది ప్లే చేస్తారు, అది మీరు కనిపెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను లైక్ ఒక సాంగ్ పాడతాను, అది అయిపోయింది. మీ సైడ్ వాళ్ళలో నీకు కావాల్సిన వాళ్ళు నువ్వే సెలెక్ట్ చేసుకో. దీనికంటే ఇదే ఫోన్ సరే సాంగ్ చెప్తాను ఫస్ట్. ఒరే ఆమె స్టార్ట్ చేయలేదురా. కొద్దిగా ప్లే చేయి. ఆ పాట మొత్తం ప్లే చేయకుండా నువ్వు 4 బటన్స్ నొక్కితే పాప వాళ్ళే చెప్తారు. ప్లే చేయి. రెడీ? అది కరెక్టేనా వాళ్ళు చెప్పింది? అరే చెప్పేదా కెళ్ళరా ఫస్ట్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అనవసరం తీసుకొచ్చాను. సార్ మీకు సాంగ్ చెప్తాం, అది ఇక్కడ ప్లే చేయాలి. ఓకే? లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ లో వాళ్ళు కనిపెడితే గెలిచినట్టు, లేకపోతే లేదు సార్. మళ్ళీ ఇది చూసి మీ జాబ్ తీసేత్రం భయం. సార్ సూపర్, బాగా చేశారు. కాకపోతే వీళ్ళకే కనిపెట్టడం రాలేదు. నాకెందుకో మీకన్నా శ్రీవిద్య మంచి మ్యూజిషియన్ అనిపిస్తుంది. ఒకసారి శ్రీవిద్యకు ఒక ఛాన్స్ ఇద్దాం సార్. ఓకే, సాంగ్ చెప్తాను. ఇందులో బ్రహ్మానందం గారికి కూడా ఉంటుంది ఎంత కాన్ఫిడెంట్. అప్పుడు నేను నువ్వు మీ మామ ఎటు వెళ్ళారో కూడా తెలుసు. నేను ప్లే చేస్తా, ఇప్పుడు మీరే కనిపెడతారు. ఇది ఇక్కడ ఉంది మధ్యలో నెల వచ్చింది. పాట నేను గెస్ట్ చేశా. నీ కోసం చిలకని దీంతో చెప్పలేక నా మనసు రాలా. ఉన్న దీనికి చిలకని చెప్పలేకపోతున్నా నేను. ఈ రౌండ్ లో బాబు గారు ఓడిపోయారు. నెక్స్ట్ ఛాన్స్ పవిత్ర వాళ్ళదే. మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి ఎవరు వస్తారో వాళ్ళకి ఒక సాంగ్ చెప్తాం, వాళ్ళు మీరు గెస్ట్ చేయాలి. సంతోష్ టేస్ట్ లేడు. సంతోష్ వద్దు, ఎందుకంటే సంతోష్ టేస్ట్ మాకు తెలుసు కాబట్టి నువ్వు టేస్ట్ లేని దానివే. సంతోష్ వెళ్ళమన్నా వెళ్ళడంట. అమ్మాయి చేయబట్టుకోవాలి కాబట్టి నేను వెళ్ళను భయ్యా. అలాగే అబ్బా, అంటే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి చేపెట్టుకున్నా. పవిత్ర సెలెక్ట్ చేసుకో. రెడీ?
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కరెక్టా? ఒకసారి మళ్ళీ ప్లే. నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి నువ్వు కావాలయ్యా. సూపర్ అమ్మా. ఏం పేరు నీ పేరు? చాలా బాగా చేసావు సార్. చూసారుగా ఈ రౌండ్ లో ఎవరు విన్? మీరు ఎంటర్టైన్మెంట్ అవటంలో విన్ అయ్యారు సార్, కానీ ఇవ్వటంలో మాత్రం పవిత్ర అండ్ సంతోష్ అయ్యారు. మీలో ఎవరన్నా టైం పాస్ కి ఎప్పుడన్నా పాటలు పాడుకోవటం గానీ లేదా అలాంటిది ఏదైనా చేస్తారా? మ్యూజిక్ ఎక్కువ వినటం గానీ? అప్పుడప్పుడు వాడుతుంటాము, ప్రశాంతత కోసం కూడా పాడుతుంటాము. అంటూ ఏ సాంగ్ పాడతారు ఒకవేళ పాడితే ప్రశాంతత కోసం? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినకయింది, చినకై చిరపడ పాట అయింది, చిరపడ పాటే తాకింది ఎలా చిలకలు వారే చెట్టు అయింది. రా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువై మొగాలి. సూపర్ సార్, సూపర్. థర్డ్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు విఆర్ డాక్టర్స్ అకాడమీ. గత 4 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ విఆర్ డాక్టర్స్ అకాడమీ. ఈ రౌండ్ ఏంటంటే మేము మీకు ఒక మూవీ సీన్ చెప్తాం, దాన్ని మీరు ఇక్కడికి వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా రీక్రియేట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ అనే కాదు, మీ స్టైల్లో రీక్రియేట్ చేయాలి. సో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ లో విన్నర్. పోటీ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏ రాధిక, హలో, ఒకసారి ఇంటికి రావా? ఇదో వస్తున్నా, కమాన్ దేర్. ఇంట్లో ఎవరు లేరా? మొదలు పెడతా ఇంకా. రెడీగా ఉన్నావే ఏదో నువ్వేం చేయలేవని తెలుసుకో. నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తా. ఎవడు పడుకో. బాబు ఏ బాబు ఏ బాబు, ఎవర్రా నువ్వు? ఇక్కడ ఎందుకున్నావురా? నువ్వు ముఖం కడుక్కురా, అప్పుడే రాకూడదు. ఒకసారి రాధిక, వాడెవడు నేనెవరిని ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇద్దరు నా లవర్స్. వాడికి ఇప్పుడు ఏమైంది? వాడిని సమాజ్ చేయాలి కదా మనం. వాడి లిఫ్ట్ చేద్దాం పట్టు. రాధిక, ఆ ఐరన్ రాడ్ దేపో. ఎందుకు టిల్లు కొట్టుకుంటా? దట్ లాంగ్ ఐరన్ రాడ్ పుట్ ఇన్ మై వాడి యాస్. చెప్పరా మార్కస్? ఏ లేదన్న పెట్టే. అన్నా బిర్యానీ కావాలి. ఏం బిర్యానీ రా మార్కస్? ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందా, అది మన పేరు మీద రిజిస్టర్ అయింది అనుకున్నాం. తీరా చూస్తే అందరి పేరు మీద రిజిస్టర్ అయిందా మార్కస్? నా పేరు మీద కూడా చేయన్నా. నీకెలా నచ్చిందిరా మార్కస్? ఇది నా వల్లే అవ్వట్లేదు. సరే ఉంటా మార్కస్. అన్నా బిర్యానీ ముద్ద పెడతారా? ఇల్లు నా నోట్లో. ఓకే మార్కస్ ఉంటా. రాధిక, నువ్వు అవతల కూర్చో. నాకు ఈ శవాలు పూతి పెట్టడం పాతి పెట్టడం నాకు అలవాటే. ఓకేనా? నా మాంటిని ఈ లోపల నువ్వు వాడు నిలబడి ఓ స్విగ్గీ వాడికి ఆర్డర్ ఇచ్చి ఓ మ్యాంగో జ్యూస్ తెచ్చుకొని మంచిగా తాగుతూ. ఓకే, నేను ఈ శవాలు తీసుకొని పాతి పెట్టి పోలీసులు దొరికి జైల్లో ఉండి 6 వేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావే? నేను మప్తిలో వచ్చిన పోలీస్ ఆఫీసర్. ఎవడు రావాడు? నా ఫ్రెండ్ సార్ ఎక్కువ తాగి పడుకున్నాడు. సరే అయితే నాకెందుకో ఇటు చచ్చిపోయాడు అనిపిస్తుంది. మాకేం సంబంధం లేదు సార్. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నా ఎక్స్ లవర్ సార్. కూడా మఫ్టీయేనా? మఫ్టీ కదా సార్, ఇదంతా కుల్ఫీయే. సూపర్. టీజెటీలు ఎలా చేశారు? సూపర్. నువ్వు నా నడుము చుట్టం బాలేదు. నువ్వు నా నడుము చుట్టం నేను చూసాను. అది ఉడిమైనా నడుమైనా నేను చూడలేదు. సారీ చెప్పు. దేనికి? నా నడుము చూసినాను. ఏడుందని చూడటానికి.
అంటే పర్సనల్ చూడమని ఇంటెత్తున్నాయండి కళ్ళు నీలోని భాగమే, నడుము నీలోని భాగమే. ఆ కళ్ళు చూసినప్పుడు రాని కోపం నడుము చూస్తే వచ్చింది. మేడం దాహం వేస్తున్నట్టు కూలింగ్ వండుకోండి మేడం. ఇది నడుము సీనా ఉడుము సీనా? మీరెందుకు వచ్చారు మధ్యలో? సారీ చెప్పు సంతు. నేను చూడలేదు. చూసాను. ఏం చూసావు? నేను చూసాను. నాడు నువ్వు చూసాను. ఒప్పుకుంటున్నావు. నువ్వు చూపించావనే నేను చూడలా. చూడు నాది కావాలంటే నడుము చూస్తే ఏముంది తప్పే ఉంది. దమ్ముంటే బాబా నేను నడుము చూడండి. నువ్వు చూసాను నడుగా నీ నడుమే బాగుంది. నడుము చూస్తే ఎవరైనా కోపడతారండి బల్లెటోళ్ళే. ఇది చూడు అందరూ ఫ్రీగా చూపెడతాయి. అదే మా ఇమ్ముగాడు అయితే ఇరగదీసేవాడు. అమ్మాయిని వచ్చినప్పటి నుంచి అట్లానే చూస్తున్నాడు అమ్మాయిని. ఆ అమ్మాయితో నడుము సీన్ చేయమంటే 5 రోజుల్లో చేస్తాను నేను. ఓకే సరే చూద్దామా? అరే ఒకసారి రారా. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఇమ్ము తెగ చూస్తున్నాడు ఈ అమ్మాయి వంక. ఏంటో నాకు అర్థం కావట్లే. బాగుంటే అంతే చూస్తారు మరి. మా భూమికి వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా మేము నడుము సీన్ చేసుకుంటాం. ఆడగడ పడింది. ప్యాన్ పెట్టినా లేగాలి. ఏం పేరు? శిరీష. నువ్వు నవ్వుతుంటే నిజంగానే ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి అబ్బా నాకు. మీకేమన్నా దెబ్బలు తగిలినాయా? లేదు. అంటే దేవతల పైనుంచి పడితే దెబ్బలు నీకేమో తలకాయ తగిలిందా? ఏంటి నువ్వు నడుము చూసినందుకు ఏం నన్ను అడగవా సారీ చెప్పమంటావు? అలాంటి కాబట్టి నేనేం అడగాను. చూడాలా? కోరికలు ఉన్నాయా? నాకు లేవు కోరికలు. నువ్వు చేయగల చచ్చిపోయి. కానీ నిజంగా బాగున్నావు అమ్మా. ఎవరైనా ఇలా చెప్తే నమ్మకు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా అయితే మా వాళ్ళు ఇరగదీశారు అని అనుకున్నాం. పర్లేదు బానే చేశారు. చెప్పండి ఆడియన్స్ ఎవరు బాగా చేశారు? శవం కూడా ప్రాణం పోసుకొని వచ్చి చెప్పారంటే చూడు మరి. ఓకే గొడవ పడకండి. ఇద్దరు యావరేజ్ చేశారు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు బిఆర్ డాక్టర్స్ అకాడమీ. గత 4 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ బిఆర్ డాక్టర్స్ అకాడమీ. ఇప్పటి వరకు చేసింది అయితే ఫుల్ ఎంటర్టైన్ అయిపోయాము. కానీ ఇంకా అంతకు మించి ఇంకేదైనా కావాలనిపిస్తుంది. రౌండ్ అంతకు మించే ఉంటది. ఇప్పుడు దాకా వాళ్ళ కోసం చేసాం, వీళ్ళ కోసం చేసాం. ఇది మా స్టూడెంట్స్ కోసం చేస్తున్నాం ఈ రౌండ్. మీరు రెడీయా? సో ఈ రౌండ్ ఏంటంటే ఒక రీల్ ని ఇక్కడ ప్లే చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ బాబుకి వెళ్ళి అయితే ఏ రీల్ అయితే ప్లే చేస్తామో వాళ్ళ టీం నుంచి వచ్చిన వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. మీకు ఏ రీల్ అయితే ప్లే చేస్తామో అది మీ వాళ్ళందరూ వచ్చి యాజ్ ఇట్ ఈజ్ గా చేయాలి. రీల్ ఎవరైతే బాగా చేస్తారో ఆ టీం గెలిచినట్టు. సో ఫస్ట్ మా బాబు టీం నుంచి, బాబు టీం మొత్తం పైకి రండి చెప్తాను. సో బాబు టీం అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళకి వచ్చే రీల్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఎలా చేయాలో అది చూసారు కదా, అది యాజ్ ఇట్ ఈజ్ గా చేయాలి. ఓకేనా? ఏంది ఎట్లా అడుగుతున్నావు? ఇప్పుడు మా బాయ్స్ చేస్తారు.
ఏంట్రా నువ్వు భారతీయులు కమల్ హాసన్ ఇలా అక్కడ ఇలా చేసింది ఎలా చేస్తే మాకు అనవసరం ఏళ్ళు వణికేయాలి ఇదేనా ఇందాక గంట నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు వణికించావు మీ సైడ్ అమ్మాయిలు సిగ్గుపడుతున్నారు కాబట్టి మా డైమండ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి రారా అరే తమ్ముడు నువ్వు రారా నాకెందుకో వీడియో కరెక్ట్ అనిపిస్తుంది అరే నువ్వు కరెక్ట్ గా చేస్తే వర్షతో లిప్ లాక్ రా వాడు నాకు వద్దు ఈ పాటకి ఊర్రా ఇది గుచ్చేది అమ్మా ఇంకా స్టేజ్ అక్కడే కథం మీరు లేకపోతే దూసుకొని లోపల పోయేటట్టున్నారు రండి బయటికి రండి మీ నలుగురు కలిసి ఒకేసారి అండి మాకు ఇంకంతే లేదంటే మధ్యాహ్నం తిన్నది కక్కండి మాకు వీళ్ళు నలుగురు కలిసి చేస్తారు రెడీ ఎవరెవరు ఎలా చేశారో చెప్తా ఫస్ట్ ఆ బ్లాక్ సాంగ్ నెక్స్ట్ ఆమె ఈ పిల్ల లాస్ట్ అండ్ ఫైనల్ మా శవం వస్తుంది రారా మీ వాడు ఎలా చేశాడు చెప్పు పిండి రుబ్బుతున్నాడు ఏంటి నడువులో వాడు పిండి అన్న రుబ్బాడు అసలు మీరు రోట్లో ఎత్తేనే కదా పిండి సో ఎనీవేస్ బాబు టీం చాలా బాగా చేశారు ఒకసారి గట్టిగా క్లాప్ సో ఇప్పుడు పవిత్ర టీం రాబోతున్నారు వాళ్ళకి ఏ రీల్ వచ్చిందో చూద్దాం ఒకసారి పవిత్ర టీం ఒకసారి పైకి రండి అమ్మా పవిత్ర టీం అయితే పైకి వచ్చారు మీకు వచ్చే రీల్ ఏంటో చూద్దాం ఒకసారి ఫస్ట్ మా శిరీషతో స్టార్ట్ చేసేద్దాం నాకు వీళ్ళందరూ టిల్లుకేస్తే శిరీష ఒకటే కావాలయ్యా అదేస్తే చూడాలందరా ఇమ్ము కోరిక నేను నెరవేర్చేద్దాం ఇంకెందుకు ఆ సాంగ్ ఒకసారి వేయండి ఒక్కసారి కావాలయ్యా ఇలాంటి పర్ఫార్మెన్స్లు అంటే ఇక్కడే కూర్చుంటా మళ్ళీ ఒకసారి సో మా శిరీష కాబట్టి కావాలయ్యా కేసింది కానీ మీరైతే చిల్లన్న సాంగ్ వేయాలి బాగా చేస్తా నువ్వే కాదురా నీ సైడ్ కూడా డూబుగా లేరా సో నెక్స్ట్ రామా అమ్మా ఎందుకు ఎడుతున్నావు బయటికి వెళ్ళి కుట్టుకోండి చప్పట్లు నెక్స్ట్ దా పవిత్ర నువ్వు ఇద్దరు కలిసి ఏ మాట కామాట స్టార్టింగ్ బాగుంది మనిద్దరం నేను నేర్పిస్తారా నీకు డాన్స్ రెడీ సాంగ్ ఆ ఫ్యాన్ తీసుకురండి రైతులో పెట్టి తీసాం కూడా పోయి సో ఎనీవేస్ సూపర్ ఏ మాట కామాట శిరీష
వెళ్ళండి, మిమ్మల్ని చేతులు పట్టుకొని ఏమి ఉండవు. పోన్ 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 పోన్. సూపర్, చాలా బాగా చేశారా, సూపర్ చేశారు అసలు. కానీ ఏ మాట కా మాట పవిత్ర టీమే బాగా చేసింది. ఎందుకంటే అక్కడ శిరీష ఉంది కాబట్టి, శిరీష బాగా చేసింది కాబట్టి శిరీష కోసం ఒక గిఫ్ట్. కేర్ఫుల్లే, ఈ రోజాకి ముళ్ళు గుచ్చుకుంటే నేను తట్టుకోలేను. మొగుడు ఏమన్నా ఇస్తే జాగ్రత్త దాచిపెట్టుకోవడం నేర్చుకో. ఇప్పుడు ఎవడాడు మొగుడు ఇంతకి? నేనే నాకెవరు ప్రపోజ్ చేయరా? అదిగో ఆ కెమెరా అన్న చేస్తారట గుండన్న. ఎన్నాళ్ళు వర్ష, ఎన్నాళ్ళు ఒరే సగం గుండోడా సగం, ఇప్పుడు ఫుల్ గుండు ఫుల్ గుండు. వర్ష నీకు దొరికింది, ఈ రోజు నువ్వు ఫీల్ తో ప్రపోజ్ చేయాలి వర్షకి. ఇంకా మళ్ళీ మళ్ళీ దొరకదు. ఈ రోజే హగ్గులైనా కిస్సులైనా ఏమైనా చిన్న ఫీల్ అయ్యి ఏదో కవిత చెప్పేసి అన్న పడిపోద్ది. అది ఓరకనే పడిద్దే, నాకే పడింది నీకు పడదా, నాకే పడింది నీకు పడదా. ఎర్రగా ఉంది పువ్వు నువ్వే నా లవ్వు. ఇక బావా నువ్వు ఇచ్చేసి నీకు అప్ప చెప్పినా మళ్ళీ తీసుకొచ్చి నాకే అప్ప చెప్తున్నా బాబు. ఇద్దరు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ స్టూడెంట్స్ ఇంకా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు బిఆర్ డాక్టర్స్ అకాడమీ. గత 4 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ బిఆర్ డాక్టర్స్ అకాడమీ. సార్ మీకోసం కొన్ని క్లిప్స్ అయితే రెడీగా ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా. నిజంగా చెప్తున్నాను సార్, మీకులాగా సేవ చేసేవాళ్ళు, దేశం కోసం సేవ చేసేవాళ్ళు, ప్రజల కోసం సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఆ దేవుడిచ్చిన గొప్ప వరం సార్ మీరు మాకు. ఒక అంబులెన్స్ ట్రాఫిక్ క్లియర్ చేస్తా 2 కిలోమీటర్స్ రన్ చేశారంట ఆయన. అబ్బా బాబాయ్, అది చూస్తే అసలు చాలా బాగా. ఎందుకంటే మేము బేసిక్ గా కార్ లో వెళ్తుంటే వెనకాలోడికే సైడ్ ఇయ్యం, ఎందుకంటే వాడు ఎక్కడ మనకంటే ముందు వెళ్ళిపోతాడు అని. మీరు 2 కిలోమీటర్స్ ఉరుక్కుంటూ ఆ అంబులెన్స్ కి అది ఇచ్చి అసలు అబ్బా సూపర్ సార్ మీరు. మీ మాటల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఒకసారి నేను బహదూర్పుర పోలీస్ స్టేషన్ లో వర్క్ చేసినప్పుడు ఒక వ్యక్తి జూ పార్క్ లోకి వచ్చాడు. అతను ఏం చేసిండు, లయన్ ఎంక్లోజర్లకు దూకేశాడు. ఆ టైంలో మేము అంతా రిస్క్ చేసి దాన్ని కొంచెం భయపెట్టించడం వల్ల అతన్ని క్యాచ్ చేయలేకపోయింది. మళ్ళీ అతన్ని కాపాడి బయటికి తీసుకుని వచ్చి అలా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంబులెన్స్లలో పేషెంట్ తీసుకొని వెళ్తుంటారు. పేషెంట్ బాధ పేషెంట్ ఉంటుంది. పేషెంట్ ఎంట ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ మనసులో, దేవుడా తొందరగా మాకు హాస్పిటల్ చేర్చు అంటారు. కాపాడే దేవుడు అయితే దారిచ్చేది మాత్రం ట్రాఫిక్ పోలీస్ అని. అంబులెన్స్ లో పేషెంట్ ఉంటేనే ఖచ్చితంగా సైరన్ వేస్తేనే మేము సిగ్నల్ రిలీజ్ చేయగలుగుతాం అన్నట్టు, గ్రీన్ సిగ్నల్ ఇవ్వగలుగుతాం. పేషెంట్ లేకుండా అని అనవసరంగా బీప్టౌన్ లాగా అది ఒక హ్యాబిట్ లాగా సైరన్ వేసుకుంటూ పోతా అంటే అది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు. దానివల్ల చిన్న మెసేజ్ కొంచెం మీరు ప్రజలకు తీసుకువెళ్తే బాగుంటది. చిన్న షూర్ సార్, షూర్, తప్పకుండా. చూసారు కదా, మీరు తాగి వాళ్ళని తిట్టినా పొగిడినా ఎంత ఫన్ చేసినా మీకోసమే వాళ్ళు ఈ రోజు మంచి చెప్తున్నారు కాబట్టి వీళ్ళ కోసం మనం ఒక చిన్న మార్పులు చేద్దాం. ఏముంది సార్, మీరందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే. ఈ రోజు మా ప్రేమ కావాలి షో మీరు రావటం, ఇక్కడ పార్టిసిపేట్ చేయటం, మీరు కొంతమందికి తెలియని వాళ్ళకి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ సలహాలు ఇవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఈ షోకి రావటం? ఈ అవకాశం మాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. దిస్ ఈస్ ఎపిసోడ్ ఈస్ వెరీ బెస్ట్ ఎపిసోడ్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఎక్కడెక్కడ డ్యూటీలు చేస్తుంటాము, ఆ డ్యూటీలు చేసినప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతా ఉంటుండే మాకు ఇట్లా చాలా టెస్ట్నెస్ తగ్గిపోతుంది.
యాక్చువల్లీ మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గానీ బయట మనం ఎక్కడైనా వెళ్ళినా గానీ హెల్మెట్ పెట్టుకోండి, మన సేఫ్ అది. రీసెంట్లీగా మా బ్రదర్ ఒక అతను ఇదే హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజూరీ అయి చనిపోయాడు నార్సింగ్ పోలీస్ స్టేషన్. ప్లీజ్ మీరందరూ హెల్మెట్ పెట్టుకోవాలని కోరిక అంతే. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఈ రోజు మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మేమైతే ఎంటర్టైన్మెంట్ చేసామని అనుకుంటున్నాం. మా జోడీస్ కూడా పిలిచేస్తాను ఒకసారి. మేము ముందు చెప్పినట్టే పవిత్ర వాళ్ళ జోడి, బాబు వాళ్ళ జోడి. సో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేసిన జోడి ఏది? ఒక కన్ను బాగుందా, రెండో కన్ను బాగుందంటే ఏం చెప్పగలుగుతాం? ఎంతసేపు మన షో అనేది ఒక టీవీలో మనట్టు ఓన్లీ చూసి నవ్వుకోవడమే, కానీ మీకు పడ్డ ఎడిటింగ్ చేసే టీం కానీ, కెమెరామెన్ టీమ్స్ కానీ, టెక్నీషియన్ కానీ, ఇంతమంది ఒక దాదాపు ఒక 50-60 మంది టీం కలిస్తే ఇంత చేస్తున్నా అంటే హార్డ్ వర్క్ మెచ్చుకోవచ్చు. హ్యాండ్స్ ఆఫ్ అందరికి, టెక్నికల్ టీమ్ కి. ఇద్దరు విన్నర్సే. ఇద్దరు కన్నా యాంకరింగ్ చేసిన వాళ్ళు మీరు కూడా విన్నరే. సో ఇది ఈ రోజు మా ప్రేమ కావాలి ఎపిసోడ్. చూశారు కదా మా పోలీస్ సిబ్బందితో, వాళ్ళతో పాటు మీకు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇది. సో నెక్స్ట్ వారం ఇంకొక మంచి గెస్టులతో మీ ముందుకు రాబోతున్నాం. అంటిల్ దెన్ గుడ్ బై, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంత చక్కటి ఎపిసోడ్ ని స్పాన్సర్ చేసింది ఎవరంటే విఆర్ డాక్టర్స్ అకాడమీ. గత 4 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ విఆర్ డాక్టర్స్ అకాడమీ.